100% బాగుంది, చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చినాం 10 మందిని. చాలా బాగా చేశారు, చాలా అంటే చాలా బాగా చేశారు. అవంతా తప్పు. మీ మీడియా కూడా అటువంటి మాట నమ్మకండి, మీడియాని కూడా నమ్మట్లేదు. ఎందుకంటే అటువంటి కట్ చేసేయాలి, నిజం చూపెట్టండి. మీడియా కూడా నిజం మాట్లాడాలి ఏదైనా సరే. చాలా బాగుంది, లాస్ట్ బాగుంది, మంచిగా అనిపించింది. సినిమా ఇంత బోర్ లేదు, చాలా బాగుంది. బ్లాక్ బస్టర్. చాలా రాంగ్. ఆయన ఒక క్రేజ్ ఉన్న హీరో. దయచేసి చిన్న చిన్న సినిమాలతో పోల్చి, అంటే ఇప్పుడున్న ఈ సినిమాలు కాదు, ఎప్పుడో 10 ఏళ్ళ కింద వచ్చిన సినిమాలతో పోల్చి ప్లాపన్ చేస్తారు. వెరీ రాంగ్. మరీ బ్లాక్ బస్టర్ అని చెప్పము, ఒక మహేష్ బాబు ఫ్యాన్ చెప్తాము. ఫ్యామిలీ అందరూ వచ్చి చూడండి, పక్కా ఒక తల్లి విలువ. ఈ రోజుల్లో కొంతమంది అంటే ఏముంది గురు, ఎవరెవరు ఏదో మాట్లాడతారో, ఈ హీరోని తొక్కాలండి, ఆ హీరోని తొక్కాలండి. ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ మేము, మమ్మల్ని బ్యాట్ చేశారు, మేము ఇంకో హీరోని తొక్కుతాం. అదొద్దు. ఇండస్ట్రీ బాగుండాలి, వర్కర్లు బాగుండాలంటే అందరూ బాగుండాలి. తప్పండి. ఏ సినిమా జానర్ ఆ సినిమానే. ఇప్పుడు చిన్న హీరోని తొక్కాలని వాళ్ళు చూడకూడదు, పెద్ద హీరోని తొక్కాలని వీళ్ళు చూడకూడదు. ఈ రోజు ఈ చిన్న హీరో రేపు పొద్దు సూపర్ స్టార్ అవ్వచ్చు. మనం ఎంకరేజ్ చేయాలి తప్ప ఎవరిని డిస్కషన్ చేయకూడదు. కాబట్టి దేవుడి సినిమా దేవుడు, ఫ్యామిలీ ఫ్యామిలీ. అందరూ అలా చూడండి తప్ప వేరేగా చూడొద్దు. నా ఒపీనియన్ అది. చాలా బాగుంది. ఆయన డైలాగు, మహేష్ బాబు డైలాగు మంచిగా ఉంది, చాలా సూపర్ ఉంది. పిక్చర్ అయితే స్టోరీ మొత్తం సూపర్ ఉంది, సాంగ్స్, ఈ స్టోరీ సూపర్ ఉంది. సార్ చాలా బాగుంది, చాలా బాగుంది. సినిమా అయితే సూపర్ ఉంది. టైం పాస్ మూవీ ఏం లేదు సార్. సినిమా బాగుందండి, బాగుంది. బాగుందమ్మా సినిమా, బాగుంది. మహేష్ బాబు గారు ఎలా చేశారమ్మా? బాగా చేశారమ్మా. మదర్ సెంటిమెంట్ ఎలా అనిపించింది? అంటే మదర్ సెంటిమెంట్ బాగానే ఉంది. బయట కావాలని కొంతమంది పిల్లలు బాగాలేదు అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారమ్మా? అంటే అది ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, కానీ బాగుందండి. పెద్దవాళ్ళకంతా నచ్చుతుంది, పర్వాలేదు. పెద్దవాళ్ళకి ఫ్యామిలీ టైప్గా ఉంది, బాగుంది. మహేష్ బాబు గారు ఇలాంటి సినిమాలు తీయాలంటారా? అది హనుమాన్ చూసారమ్మా? హనుమాన్ ఇంకా చూడలేదు. ఎలా ఉంది సార్? సూపర్ అండి. సినిమా మాత్రం హైలైట్. ఇది 3వ సారి నేను చూసాడు మాత్రం ముద్దాలు ఉన్న సినిమా. చాలా బాగుంది సార్. సినిమా బాగుంది. సినిమా బాగుంది. సార్ సినిమా చాలా బాగుంది, లేటెస్ట్ ఉంది. మాస్ క్యారెక్టర్ చెప్పాలని చెప్పించండి త్రివిక్రమ్ గారు. వెరైటీ బాగుందండి, సూపర్. చూడొచ్చండి. సంక్రాంతి గిట్ట అనుకుంటా, సంక్రాంతి గిట్ట హిట్. సూపర్. బాగుందండి, బాగుంది సూపర్. బాగా చేశారు, బాగున్నాయి. ఎమోషనల్గా ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ బాగా ఎమోషనల్గా ఉంది. సో సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ బోర్ వచ్చింది. రైట్. బాగుంది సార్. ఫస్ట్ హాఫ్ అయితే బోరు, సెకండ్ హాఫ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఆ లాస్ట్ అమ్మ సెంటిమెంట్ కొద్దిగా మంచిగా అనిపించింది. ఒకసారి చూడొచ్చు, మళ్ళీ కాదైతే కాదు, ఒకసారి అయితే చూడొచ్చు. పర్లేదు, బాగానే తీసింది త్రివిక్రమ్ అయితే. కానీ అనుకున్నంత కాస్ అయితే లేదు. సినిమా అయితే పర్లేదు. ఎక్కడ తగ్గిందంటే మన స్టోరీలో, అంటే మహేష్ బాబు ఉన్న అనే ఇమేజ్ని బట్టి ఈ స్టోరీ అంతగా అనేక కాస్ట్లేదు. మన ఎట్లా అంటారు, పోకిరి లెక్క అట్లా అయితే ఏం లేదు. సినిమా ఏదో నడుస్తుంది అంటే అంతే నడుస్తుంది. మహేష్ బాబు గారు ఎలాంటి సినిమాలు అంటే మన పోకిరి, లేదంటే సీతమ్మ ఆకిట్ల సినిమాలు చెట్టు ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు తీస్తే మంచిగా ఉంటుంది. ఫ్యాన్స్కి కూడా మంచిగా అనిపిస్తుంది.
చేయొచ్చు రాజమౌళితో, కానీ చాలా లాంగ్ 3 years 4 years పట్టుద్ది. అంతవరకు మహేష్ బాబుని స్క్రీన్ ప్లే మీద చూడాలంటే చాలా కష్టము. ఈ సినిమాతో అడ్జస్ట్మెంట్ చేసుకొని అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే, ఏం లేదు ఇంకా. ఓకే.